లంజ కూడా వచ్చి చేసిండని అన్నారు మీరు. అవును. సో చేసిర్రు అని అన్నారు. ఒకవేళ మీ భార్య నా తప్పైంది అయ్యా నన్ను నీ కాలు మొక్తా నన్ను క్షమించండి క్షమిస్తారా? క్షమించాం సార్. మరి అట్లాంటి ఆడమని ఇంకా నువ్వు భార్యని ఇట్లా చెప్పుకుంటున్నావు నాకు అర్థమైతే. ఇప్పుడు అప్పుడు చెప్తున్నా ఆ మూమెంట్ చెప్తున్నా సార్. ఆ మూమెంట్ మంచిగా చూసింది. 2 చేతులు అల్లుస్తేనే చప్పట్లు వస్తాయి. తప్పలేదంటారా? తప్పే సార్ ఇది. నేను నా భార్యని నేను వెనకేసుకొస్తలేను సార్. నేను ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నా. మీరు చేస్తారా సార్? మీరు ఎన్కౌంటర్ చేస్తారా? నేను చేయమంటున్నా. మనం చేయలేం. అవి శిక్షలు ఎవరేస్తారో అది కోర్టు నిర్ణయిస్తే అవి నిర్ణయిస్తుంది. ఒకవేళ అంటే కోర్టు కూడా చేతులు వదిలేస్తే అప్పుడు మీరు జనాలతో పోరాటం చేస్తాం. మీ పోరాటంలో మేము కూడా మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లాంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకు శిక్షలు వేయకపోతే ఉరి శిక్షణ ఎన్కౌంటరా అది మాకు రుజువు కాకపోతే నేను పెద్ద ఎత్తున ధర్నా చేస్తా సార్. నా ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసైనా సరే నేను పెద్ద ఎత్తున చేస్తా. ఈ ఆమిన్పూర్ మున్సిపల్లో పెద్ద ఎత్తున చేస్తా ధర్నా. ఆడికి వచ్చే మూమెంట్లో కూడా నేను మందు బాటిల్ తీసుకొస్తాను. నాకు న్యాయం జరుగుతుందా? నేనన్నా చచ్చిపోవాలి. రెండిట్లా లేదని ఒకటి చేయాలి సార్. నేను మందు బాటిల్ కూడా తెచ్చుకుంటా, తాగితే నా పిల్లలు సరితే మా అన్నలో మా తమ్ముళ్ళు ఎవరో ఒకరు తీసుకోపెడతారు. మాకు అన్యాయం జరిగిందిరా బాబు అని ఏడ్చుకుంటూ వస్తారు. లేదా వాళ్ళకు న్యాయం జరిగితే మా వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు. వాళ్ళకు నా అన్యాయం జరిగి చంపేసిరు అనుకో మా వాళ్ళు సంతోషపడుకుంటూ వస్తారు. అది నా బాధ అంతే. సో పిల్లల కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయా? అంటే దినాలు అయిపోయినాయి. దినాలు ఉండే అన్న. ఓకే. అది పెద్దవాళ్ళు గారు కదా. ఓకే. 5 వద్దుల వరకు అన్నం తినే పిల్లలని 5 వద్దుల నాడు అన్నం పెట్టేసినాం, పాలు పోసినాం. మాకు చూసిన కాడికి పెట్టామన్న. అంటే మీ వ్యవసాయ క్షేత్రంలోనే పెట్టిరా లేకుంటే మా దాంట్లోనే? మీ దాంట్లోనే పెట్టారు. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్న మీతో పాటు? ఏడన్నా ఇక్కడ అమ్మ, తమ్ముడు, వదినెళ్ళు, అన్నోళ్ళు, మా మరదలు కూడా ఉన్నాయి.